హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వీస్ అయితే నిలిపివేతండి. సో ఇప్పుడే అందిన వార్త వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తుంది, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే బకాయిలు చెల్లించకపోతే ఈ రోజు నుంచి అంటే మే 4వ తేదీ నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ నగదు రహిత సేవలను నిలిపివేస్తాము అని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశ ప్రకటించింది. సో 6 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించమని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నా ప్రభుత్వం చెల్లించలేదైతే పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషేకు అయితే లేఖ రాసింది. ఇక బకాయిలు రాక ఆసుపత్రులు వర్కింగ్ క్యాపిటల్ అయిపోయిందని నిర్వహణకు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలని, అలాగే రుణదాతల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని అయితే వెల్లడించింది. బకాయిలు చెల్లించకపోతే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. మొదటి విడతలో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలను నిలిపివేస్తాము, తర్వాత ఆరోగ్యశ్రీ సేవలను కూడా ఆపివేస్తామని అయితే ఆశ స్పష్టం చేసింది. అన్ని రకాల బకాయిలు కలిపి నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సుమారుగా 1200 కోట్లకు మేర చెల్లించాల్సి ఉంది. సో మరోవైపు ఉద్యోగులకు వైద్య సేవలు అందించగా వారి నుంచి ఏటా సొమ్ము వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని ఆసుపత్రులకు చెల్లించడం లేదు. తమ జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమ చేయాలని గతంలో ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఈహెచ్ఎస్ కార్డులపై అయితే వైద్య సేవలు సక్రమంగా అందకపోగా వైద్యం చేయించుకొని బిల్లులు పెట్టినా కూడా వీటికి సకాలంలో చెల్లించడం లేదు. సో ఇలా ఉద్యోగులతో ప్రభుత్వం చెడుగుడు ఆడుతుందని అయితే అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించకపోతే ఈ రోజు నుంచి ఈ క్యాష్లెస్ అంటే నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశ ప్రకటించింది. మొదటి దశలో ఈ విధంగా క్యాష్లెస్ సర్వీసెస్ అయితే ఆపివేస్తాం, తర్వాత ఆరోగ్యశ్రీ కూడా పూర్తిగా ఆపివేసే పరిస్థితి ఉంటుందని అయితే పేర్కొంది.